హాయ్ నేను సతీష్. ఈరోజంతా లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా నాకేమనిపించిందంటే ఆ సంజన గుడ్డే తినేసిందా లేకపోతే వాళ్ళ రక్తం కానీ ఏమైనా తాగేసిందా? ఆ మనీష ప్రియది ఒక 3 యూనిట్లు, మనీష్ మర్యాద ఆయనది ఒక 3 యూనిట్లు, ఆ శ్రీజాది ఒక 3 యూనిట్లు, ఈ ప్రియాది ఒక 2 యూనిట్లు, ఆ సృష్టి వర్మను కట్టి ఇలా స్ట్రా పెట్టి మొత్తం రక్తం పీల్చేసి తాగేసిందా ఏంటి అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మరి నేను నైట్ అయితే పడుకుని పోయాక ఏం జరిగిందో చూడలేదు కనుక వాళ్ళు పడుకుని పోయినాక పడుకున్నంతవరకు చూస్తాం కదా. సో మొత్తానికి ఆ హడావిడి చూస్తే ఎవరైనా చూస్తే బాబు ఏంటో భయంకరంగా చేసేసింది ఎవడ, వాళ్ళ రక్తం దాగేసినట్టు ఉందన్న మాదిరిగా అంత హడావిడి చేసి చూస్తే ఫైనల్ చూసుకుంటే మాత్రం ఆమె రక్తం తిరిగి రక్త కోలాల్లాగా రక్త పిశాచల్లాగా దాగేశారనిపించింది. ఈ వీడియోలో ఈ అనాలిసిస్లో కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతా పచ్చి నిజాలు మాట్లాడుతా ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఏంటనేది. సో ఆవిడ బాలింతరాలు 5 months బేబీని ఇంటికి దగ్గర విడిచిపెట్టి వచ్చింది. ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కాస్త ఫుడ్ ఎక్కువ అవసరం అవుతుంది అని అంత దీనిగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ అంటే ఉంటుంది కదా, ఎవరికైనా సరే ఆలోచించాలి కదా. పోనీ తెలియక ముందు సరదాగా మొదలైంది, లొల్లయింది, సీరియస్ అయింది, ఈ గోటితో పోయిన గొడ్డల దాకా తెచ్చి చించుకొని నరాలు దించుకొని గొంతు చించుకొని విన్యాసాలని ప్రదర్శించేసరి కంటెంట్ క్వీన్స్ అంతా. మరి ఇంత హడావిడి చేసినప్పుడు సరే ఆవిడ పొజిషన్ ఏంటని తెలిసాకైనా కనీసం ఉండాలి కదా. సో ఈ వీడియోలో నేను కొద్దిగా డోస్ ఎక్కువే పెంచే మాట్లాడుతా. ఖచ్చితంగా మీరు అయితే లైక్ కొట్టండి, ఎందుకంటే ఇప్పటికే నేను ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెబుతానని టార్గెట్స్ అయితే మొదలెట్టేస్తున్నారు. పిఆర్ టీమ్స్ మీరు ఎటు మీ పని మీరు చేస్తారు, మీరు మెసేజ్లో పెడతారో ఇంకేం చేస్తారో చేయండి, కానీ చూసిన వాళ్ళు మాత్రం జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు మెసేజ్ కూడా పెట్టండి మీ ఒపీనియన్ ఏంటనేది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దాపరకలు మొహమాటం లేకుండా మాట్లాడదు. అసలు ఇది ఒక రియాలిటీ షో, మీ పర్సనాలిటీ ఏంటి అనేది హైలైట్ అవుద్ది. అది చూసేదానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా అసలు ఏంటిది పర్సన్ టు పర్సన్ మాట్లాడదాం. ఆ మనీష్ మర్యాద అయితే చూస్తే అసలు ఎందుకు వచ్చాడు ఇతను నాకు అనిపించింది, అనవసరంగా వచ్చాడేమో అనిపించింది. నాకు హౌస్ హార్మోనీ కావాలి, 100 రోజులు ఎలాంటి పర్సన్తో ఉండలేను, ఫేక్ చేస్తున్న వాళ్ళని నమ్మను, ఇంట్లోకి రావద్దు, నేను వానని అనడం చూస్తే ఏందయ్యా స్వామి ఇది బిగ్ బాస్ ఏమన్నా నీకు మొత్తం ఈ 105 రోజులకి వచ్చేసేదానికి మొత్తం రాసి ఇచ్చేసాడు అనుకుంటున్నాడు ఏంది ఇది? రేపు వారం నిన్ను తెచ్చి అవుట్ హౌస్లో పడేస్తే ఆ క్యారెస్ దినమని నీ ముందు పడేస్తే అప్పుడు దేవుళ్ళు తీరిపోద్ది, సరదాగా చెప్పాలన్నా తీరిపోద్ది. అదే తాగిన సాంబార్ తాగుతూ అదే ఫుడ్ పదే తినాల్సి వస్తాయి. సో మళ్ళీ ఏంటి అక్కడ ప్రియ సారీ చెప్పడానికి ఆ అమ్మాయిని పిలిస్తే, సంజనాన్ని పిలిస్తే అక్కడ కూడా ఆమెకు అనవసరంగా స్పేస్ ఇచ్చేస్తాను తనకు. అన్ని రోజులు కామ్గా ఉన్నాను నేను, అసలు ఏంటిది నాతో నువ్వు మాట్లాడుకో, ఎలా చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇది మా ఇల్లు, నా ఓనరు, నేను ఓనర్షిప్. ఆమె కంటెంట్ క్రియేట్ కోసం మీరు ఫ్యూల్ పోసేస్తున్నారు, ఆమె దగ్గరే ఉండకండి, ఆమెను అవాయిడ్ చేసేయండి, ఆమెను బహిష్కరించేయండి అని ఫైనల్గా అదే చేశారు. 2 రోజులు హౌస్లో అడుగుపెట్టడానికి మా పర్మిషన్ లేదని చెప్పేసి. అసలు ఎక్కడి నుంచి తెచ్చారో స్వామి ఎలాంటి వాళ్ళు అనిపించింది నాకైతే. 100 రోజులు ఇలాంటి చేష్టలు భరించేసి, ఎందుకంటే ఆమె అవుట్ అయిపోద్దంటే ఆవిడ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరంట, పంపించేస్తారంట. సో ఇలాంటి వాళ్ళు అందరినీ నెత్తిన పెట్టుకొని ఉంచేసి ఊరేగించేసి 100 రోజులు ఉంచేస్తారా? ఇలాంటి చేష్టలన్నీ జనం భరించేసి ఈ అతికి ఓట్లు గుద్దేస్తారా? ఇప్పుడు మీరు సెట్టింగ్లు రకరకాలుగా చేసుకుని గుద్దించుకుని ఉంటే ఉండాలి తప్ప ఇలాంటి అతి చేసే వాళ్ళని ఎన్నాళ్ళు భరిస్తారు? ఆడియన్స్ భరించలేరు. ఇక రీతు చౌదరి గురించి కూడా ప్రత్యేకించి మనం చెప్పాలా, ఎంత చెప్పినా తక్కువే. మనీష్ మర్యాద గురించి ఆ రామురాదుల విషయంలో కూడా అట్లాగే చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఎగ్ విషయంలో, ఈ సంజన విషయంలో, ఈ పంచాయతీ చూస్తే నిండా 2 రోజులు అయ్యిందయ్యా కరెక్ట్గా పట్టుమని 1 రోజులు కూడా. అప్పుడే చిన్న విషయాలకి అంత ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ అయితే ఇంకా మీ పేషెన్సీ లెవెల్స్ అన్నీ పీక్స్లో టెస్ట్ చేస్తారు కదా బిగ్ బాస్. ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది, బయట నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఆలోచించుకోకుండా మీరు గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతుంటే ఇంకా అసలు ముందుంది కదా ముసళ్ళ పండుగ, ఏమాత్రం దానికే ఇంకా సెగ తగలక ముందే అంత పేషెన్సీ లేకపోతే ఎట్లా? ఇక రీతు చౌదరి అయితే మీ ముగ్గురు కలిసిన ఆడిన గేమ్ లాగా ఉంది, అసలు ఎలా నమ్మాలి మిమ్మల్ని అని అరవడం చూస్తే అయ్యో రామా ఏంటి డ్రామా నాకేది అనిపించింది. నిన్న అరటిపండు కోసం ఇవిడు పండు తింటే తప్పలేదు, ఆవిడ గుడ్డు తింటే తప్ప ఫుల్ కామెడీ చేసేసి అదే ముగ్గురు ఎవరు ఆ తనూజ భరణితో కలిపి ఇమాన్యుల్తో కలిపి ఈ అమ్మాయి తినేసేటప్పుడు అది ఫన్, అది కామెడీ. ఆవిడకి అప్పుడు తినాలనిపించింది, మనం అర్థం చేసుకోవాలి ఆకలిని ఎమోషన్. బట్ ఈరోజు ఆవిడ తింటే అది తప్పు, అది నేరం, అది ఘోరం, అది దారుణం, అది అన్యాయం, అది అసలు చారిత్రక తప్పిదం బిగ్ బాస్ చరిత్రలో ఒక గుడ్డు తినడం అనేది. అది రీతు చౌదరి. ఈ ఫేక్ డ్రామా అంతా అసలు ఎందుకు ఎంత హడావుడి చేయడం నిజంగా టూ మచ్గా చేసింది. ఇక సృష్టి వర్మ అధిక పరాకాష్ట ఆవిడ, ఏదైతే ఇంక తిరగలేదు కరెక్ట్, అధిక పరాకాష్ట ఆవిడ. టూ మచ్ అన్నా, తినేసిందన్నా, తినలేదు అందిందా, చించుకుంటుందా ఆవిడ. ఎందుకంత చించుకోవడం, ఎందుకంత ఏం తినేసింది?
అర్థం కావట్లేదు నాకు అసలు. టూ మచ్ అన్న, తినేసిందన్న, తినేసి లేదంటుందన్న, ఇది గేమ్ కాదన్న అని అంటే నాకు 3 రోజుల నుంచి కంటెంట్ లేదు. ఇప్పుడు ఎలాగ మనం కూడా సీన్ క్రియేట్ చేయాలి, రచ్చరంబోలో చేయాలి, ఇక నామినేషన్లో కూడా వచ్చేసాం కాబట్టి అరే ఇక్కడ మనం సీన్ క్రియేట్ చేసుకోవాలని సీన్ చేస్తున్నట్టు ఉంది. పైగా అన్నింటికి మించి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద కో కంటెస్టెంట్ ఒక మహిళను పట్టుకుని తోటి మహిళ అయ్యిండు. సిగ్గులేదా నీకు? ఏంటో గుడ్డు తింటే సిగ్గులేదా? ఆ సంజన లోపలికి రానియొద్దు, నేను బయట ఉంటాను లైవ్లో కూడా. ఆవిడ ఇలా లోపలికి వస్తుంటే భరణి గారు ఆవిడకి చెప్పండి లోపలికి రా. అంతెందుకమ్మా పర్సనల్ గ్రిడ్జిలో పెట్టుకున్నట్టుగా. అసలు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలా ఆ మాట అనడానికి సిగ్గు లేదా అనడానికి ముందు మనకంటూ ఉండాలి కదా. ఏ మాట అంటున్నాం, ఎవరితో అంటున్నాం, ఎక్కడ అంటున్నాం, ఎలా అంటున్నాం, ఇది ఎలా రీచ్ అవుతుంది ఆడియన్స్కి, మనకు కూడా కొద్దిగా ఉండాలి కదా. మరి ఎట్లా అనేస్తుంది ఇంకా అంటే ఇక్కడ భరణి ఒక దశలో ఒక మాట అంటాడు, ఏందో అది సరదా కోసం మొదలుపెట్టింది, ఎటో తిరిగిపోయింది, ఎటో దూరిపోయి కంటెంట్ కోసం ఎవరెవరు ఏదో అది జరిగింది. ఇక్కడ సింధులు దొక్కేసి విన్యాసాలను ప్రదర్శించేశారు. ఆ మనీష్ కూడా అట్లాగే మార్నింగ్ కూడా అంటాడు, ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి, సంజన వెళ్ళిపోవాలి, అవుట్ అయిపోవాలి అని చెప్పేసిన తర్వాత అసలు బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదే ఇంపార్టెంట్, అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి నువ్వు అక్కడ ఉండాలా, బయటకు ఓడాలా అనేది బయట డిసైడ్ చేసేది బయట ఆడియన్సే, ఎవరిని ఉంచాలి, ఎవరిని బయటకు లాగాలని చూసేది. సో సంబంధం లేదంటే అది ఎట్లా మరి? కనీసం ఉండాలి కదా, ఆలోచించుకోకర్లేదా? ఇక్కడ ఏం జరిగిందనేదే చూస్తారంట, హౌస్లో ఏం జరిగిందనేది చూస్తారంట. అక్కడ ఏం జరిగిందనేది మీరు చూస్తే మీరు ఏం జరిగిందానికి ఎలా రియాక్ట్ అయ్యారనేది ఆడియన్స్ చూసి ఎవరిని ఉంచాలి, ఎవరిని బయటికి లాగాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ మర్యాద రామన్న మళ్ళీ ఆ రామురాజుడి మీద ఏకంగా పగే పట్టేశారు నిన్నటి నుంచి కూడా. ఈరోజు కూడా చూసాం కదా, నీ మాట విన్నావు, నీ మాట నమ్మను, ఫేక్, నువ్వు సింపతి గేమ్, నువ్వు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని ఇన్నోసెంట్ కార్డు పెట్టుకుని ఆడేస్తాను, జిమ్మిక్కిలు చేసేస్తాను, నమ్మనంటే నమ్మను. అసలు వాళ్ళు మాడిపోయిన మసాలా దోశ తినట్టుగా ఇచ్చిన బిగ్ బాస్ 3 పూటలకు అదే సాంబారు, అదే రైసు, అదే బంగాళాదుంప కూర మెనూ మార్చుకుంటే అదే ఇస్తుంటే ఫస్ట్ రోజు అందరూ జుర్రుకొని తిన్నారు, అరే భలేగుందని లొట్టలు వేసుకొని తిన్నారు. ఆ తర్వాత ఎంత తింటారు? ఇంకా వాళ్ళు తింటేదో వాళ్ళు తింటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వీళ్ళేమో కెలికిఫైయింగ్ చేసి మళ్ళీ వచ్చి అరుపులు కేకలు వార్నింగ్లు, అరే మా ఫుడ్ మీరు తినేస్తారు, మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మేము ఇస్తాను, మీ ఫుడ్ మేము తినకూడదా అని వెళ్ళి మళ్ళీ తర్వాత అక్కడికి రెచ్చగొట్టేసి వాళ్ళు పిచ్చోళ్ళు చేసి వాళ్ళు ఇరిటేట్ చేసేసి ఫ్రస్ట్రేషన్కి వాళ్ళని పెట్టేసి మళ్ళీ వీళ్ళ బ్యాచ్ అంతా, ఈ కామనర్స్ బ్యాచ్ అంతా వచ్చి వీళ్ళు ముచ్చట్లు పెట్టుకొని కామెడీలు చేసుకొని వీళ్ళు తిండిగోల ఇది అరే పండు తిందామా కాయ తిందామని వీళ్ళు సందడి చేసుకుంటారు. అప్రియా వీళ్ళందరూ చూస్తూ ఉంటాయి. అయితే నిజంగా ఆ సెలబ్రిటీస్కి వస్తున్న క్యారెక్టర్ చూస్తేనే ఇంకా గుండె జారిపోతుంది. వాళ్ళు అదే కదా గోళ, బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ రోజు అదేనా, అదే పప్పు, అదే బంగాళదుంప, అదే సాంబార్ తినలేకపోతున్న బిగ్ బాస్ అంటే నాకు టక్కన ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం చేసేటప్పుడు ఆ డేస్ గుర్తొచ్చాయి. అదే టేస్టు, అదే సాంబారు, అదే చట్నీ, అదే రుచి ఎప్పుడు మారదు. అది 2 ఏళ్ళు మనం పీజీ చేసినా, 5 ఏళ్ళు పిహెచ్డీ చేసినా, ఏది చేసినా అదే మెను, అదే టేస్ట్, ఎంతైనా మారదు. అప్పటికే నేను విసిగిపోయి నైట్ టైం అయితే బయటికి వెళ్ళిపోయాను, బయట తిని వచ్చేవాడిని. అలా పదే అదేంటి ఎవరు తింటారు, ఎలా తింటారు వీళ్ళకి అది ఒకసారి పెట్టేస్తే ఓ 10 రోజులు ఇదంతా ఇది అయ్యేది. అలాగే భరణి గురించి కూడా చెప్పాలి. భరణి భయపడి డ్రామా ఆడాడు. ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి తినింది సంజన అనే విషయం అతనికి తెలుసు. అది ఓకే, ఆవిడ తినింది, ఆవిడకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆవిడకి నీడు ఉంది, ఆవిడకి అవసరం కాబట్టి ఇచ్చాం, సింపుల్ ఒక్క ముక్కతో అయిపోయింది. దానికి ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడి సారీలు చెప్పుకొని కవర్ చేయలేక సింపుల్గా అయిపోయేదాన్ని కాంప్లికేటెడ్ చేసుకున్నాడు ఆయన చేతిలో. ఆ భరణి మాస్క్ మ్యాన్ కూడా ఓవర్ స్మార్ట్ వద్దు, ఏ టాపిక్ మార్చొద్దు, డోంట్ కేర్, ప్రతిసారి ఇలా ఒకరికొకరు నేను నీకంట తోపు, నేను నీకు ఎక్కువ మాట్లాడగలి, ఇలా ఒకరికొకరు రిగోలు అయిపోయి మీదకి వెళ్ళిపోయి కలబడిపోయినంత వల్ల ఇల్లంత ఎందుకంటే సింపుల్గా అయిపోయేదానికి ఇతను అలా చేసుకోవడం వల్ల జరిగింది. అది మాటల గారిడే వద్దు అని చెప్పి లాస్ట్కి సారీలు చెప్పుకుని హగ్గులు చెప్పుకొని. అయితే ఓవరాల్ ఇన్సిడెంట్లో ఆ మాస్క్ మీద కాస్త బెటర్ అనిపించింది ఎగ్ ఎపిసోడ్కి సంబంధించి. ఎందుకంటే సంజనాతో తర్వాత కూడా అంటున్నాడు ఆయన, మీరు నాకు అర్థమైంది మేడం, సరదాగా ఏదో ఫన్ కోసం అన్నట్టు చేశారు, అది ఇంత సీరియస్ అయిపోద్ది అనుకోలే, నాకైతే అర్థమైంది రండి. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మన చేతిలో ఉన్న దేవుని జరిపింది. ఆవిడ కూడా అరే బాబు ఆకలి తట్టుకోలేక తినాలనిపించింది, తినేసాను ఆవిడ కూడా చెబుతుంది. ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇక తనూజ పాత్ర ఏంటయ్యా ఎందుకంటే భరణి తనూజ చెప్పే కదా, తనూజ సంజన మీద ఇవిడికి ఒక సాఫ్ట్ కార్నర్తో ఓకే అనేసింది. తగ్గితే ఏంటంటే ఆవిడ 5 months ఇది కాబట్టి బాగాలేదు కనుక సోన్సోన్ ఓకే అనేసింది. ఇక్కడ తర్వాత భరణి సహా లేదు నాకు తనూజ చెప్పింది, నేను ఆవిడకి చూడలేదు, భరణి సహా అందరు కలిపి ఈవిడిని కూడా కార్నర్ చేసేసారు. ఈవిడ కూడా ఓకే ఆవిడ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకొని ఇచ్చాను, ఆ మతం ఇస్తే ఏముంది తప్పేముందంటే అయిపోయింది కదా. ఇక అంతా సరే ఈవిడ గోల పెట్టి అంత చేసిన తర్వాత ఆవిడ ఏడుస్తుంటే సంజన ఈ ఆశేష్ ఆయన వచ్చి మళ్ళీ ఫ్రీ బర్డ్ అన్నదానికి ఆవిడ ఏడుస్తా ఎమోషన్లో ఉంటారో, నా ఫ్యామిలీలో ఎందుకు లాగుతారో, నేను పెయిన్ అనుభవిస్తానా, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నేను విక్టిమ్ని, అవన్నీ ఆవిడ చెప్పుకుంటే ఇంకా అంతవరకు అయితే పట్టించుకోలే. మీరు కొట్టుకు సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అని మాదిరిగానే ఆ సంజన ఉంది, లైటే తీసుకుంది. కానీ ఇంకా పదే 5 months బేబీ ఇవన్నీ చెప్పేసరికి ఎవరైనా కొద్దిగా ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. ఆ ఫ్యామిలీ టాపిక్ అంతా ఇక్కడ ఎందుకు తెస్తున్నారు
అది ఆవిడ ఏడుస్తుంటే ఈ ఆశేష్ ఆయన పానకంలో పుడకలాగా వచ్చి మొన్న ఫ్రీ బర్డ్ అన్నావు కదా ఇప్పుడు మాకు తెలిసిందే మేడం ఆవిడ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు మధ్యలో నీ గోలేంది తెల్లి ఆవిడ ఏమనింది ఫ్రీ బర్డ్ అంటే సాధారణంగా అంటారా నీకంటారు బిందాస్ పెళ్లి కాలేదు హ్యాపీ నీకు నచ్చినట్టు ఎగరొచ్చు నచ్చిన తిరగచ్చు ఉండొచ్చు నీకు ఎవరికి చెప్పక్కర్లా చెయ్యక్కర్లా పర్మిషన్లు అడగక్కర్లా ఎవరైనా అనుకుంటారు మ్యారేజ్ అయినలు కావచ్చు అవనలు కావచ్చు ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ప్రతి సంవత్సరం అనేక అందులో తప్పేం కానీ బూత్ కానీ అనకూడని పదం కానీ ఏమీ లేదు కదా ఆవిడ సందట్లో సడేమయ్యా ఇదే సమయమా సందర్భమా ఆవిడ వచ్చి అక్కడ లొల్లి పెట్టడం కానీ గొప్పలే బాబు భలే కంటెస్టెంట్లేదు వచ్చారు ఇంకా అలాగే మనీష్ మర్యాద టీ ఆ రాము కోసం ఎందుకు ఇచ్చాడంటే ఆయనకి తలకాయ నొప్పి పెడుతుంది ఎండలో పని చేస్తున్నప్పుడు అది కూడా అంట ఫ్లోరా కాఫీ అడిగింది ఆశా కాఫీ ఎవరివిడ సంజన కాఫీ అడిగింది ఎవరికి ఇస్తేనే సొమ్మేం పోయింది ఆడియన్స్ అదే చూస్తారా హ్యూమానిటీ ఉందని ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అవసరమా మెడికల్ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఇస్తామని సరే నో ఏదైనా సరే నాకు అనవసరం అంట ఎక్కువ రోజులైతే కష్టమే ఈ మనీష్ మర్యాద మరి గతంలో సీజన్లన్నీ చూశాను వచ్చాను అన్నాడు మరి ఏం అర్థం చేసుకున్నాడు ఆట గురించి అయితే నాకు అర్థం కావట్లేదు అలాగే రాముని కూడా మీరు ఒకరావిడ ఎగ్గరు తింటే అందరిని ఎందుకు అనేస్తారు మాకు ప్లేట్లు కడగడం నీడైనా సరే ఆయన అసలు పూచికి పొలాలకు తీసి పడేసి చాలా తక్కువగా చులకనగా లోకుగా చూసి టకా మాటలైతే తీసిరేస్తూ ఉన్నాడు ఇక శ్రీజ ది గ్రేట్ దమ్ము శ్రీజ గురించి కూడా చెప్పాలి ఈవిడి వల్లే గొడవలంట కానీ ఈవిడి వల్ల అసలు నోటికి తాళం వేసుకుని నోరుందో లేదో తెలియనట్టు ఉంది కదా ఆ డబ్బా రేకులు రాని వాయిస్ వింటేనే ఇరిటేషన్ అంట ప్రతి దాటిలో అయిన దానికి కాని దానికి అవసరం ఉన్నా లేకపోయినా దూరిపోయి పంచాయతీ అంతా పెట్టేసి లొల్లంతా చేసేసి బాబోయ్ అన్నట్టు ఉంది ఇక్కడ మళ్ళీ ప్రియా వచ్చి అరే సంజన గారు మీరు అఫీషియల్గా అడిగి తీసుకుంటే జరగదు కదా మీరు పర్ఫామ్ చేస్తాను ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళం కదా ఈ శుద్ధపూసలు ఇచ్చేవారా ప్లీజ్ రోజుకి 6 సార్లు టీ తాగుతావు ఒక్క ఛాయ్ ప్లీజ్ ఏదైనా ఎంటర్టైన్ చేస్తుంటే మీ ఎంటర్టైన్మెంట్ అక్కర్లా సారీ అని ముడుచుకొని బిగించుకొని సీరియస్గా కాదర కూడా చేయలేదు కనీసం కన్సర్న్ చూపల ఇప్పుడేమో అఫీషియల్గా అడగొచ్చు కదా ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు కదా మమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు కదా అంటే ఆవిడ అరే నేను టీ అడిగితేనే ఇవ్వలేదు భోజనం సరిపోలేదు చిన్న ఎగ్గ కదా అని చెప్పాక కూడా ఆవిడ మళ్ళీ ఏదో అర్థం చేసుకోలేదు కదా తోటి మహిళ అయినా సరే కనీసం ఆకలేసింది తిన్నారని కూడా ఒక్కడు కూడా పట్టించుకునేది లేదా 1% కూడా ఆలోచించే మైండ్స్ లేకుండా పోయినాయి అలాగే నెక్స్ట్ వన్ ఏంటి సంజన అరే భరణికి తెలుసు సంజనకి తెలుసు వాళ్ళు సపోర్ట్ చేశారు నేను దొరికిపోయినా వాళ్ళిద్దరూ మాకు తెలియదు అన్నారంటే ఎమ్మెల్యేలు కూడా అంటాడు ఇక్కడ నేను ఫుడ్డీ మేడం వాళ్ళు ప్రతి దానికి ఇది చేసేస్తాను రచ్చ చేసేస్తాను అంటే అదే జరుగుతుంది వాళ్ళ కంటెంట్కి వాళ్ళు ఏంటంటే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ మీద ఒక పరిచయం జరిగింది కనుక మనము అనుకుని వచ్చారు వాళ్ళు మనమే ఏదైనా ఉండాలి మనమే చేయాలి అని లెక్క నామినేషన్ విషయం కూడా అదే స్ట్రాటజీకి వెళ్ళారు అది కూడా మనం మాట్లాడదాం అయితే రీతు మళ్ళీ ఇక్కడ భరణి గురించి కూడా మీరు ఎందుకు బ్లేమ్ తీసుకున్నారు ఎందుకు కన్సర్న్ తీసుకుంటున్నారు ఆమెకు సింపతి ఏమి వద్దు మీరు బ్యాడ్ అయిపోయారు ఓహో మీరు ముగ్గురు కలిసి చేశారంటే మరి ఇలా ముగ్గురితోనే కదా ఈవిడ కూడా చేసింది సరే ఇక్కడ ఇంకోటి ఏంటి ఇక నామినేషన్ విషయానికి వస్తే ఆ భరణి ఎమ్మెల్యేలు వచ్చారు కదా ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా నామినేట్ అయిపోతే సంజనాకేమో 14 మంది అదే ఆ బాత్రూమ్ ఇష్యూ గురించి చెప్పుకొని అదే చెప్పుకొచ్చాడు ఆయన ఫిట్నెస్ తక్కువ కనుక అది కూడా చెప్పుకోవచ్చు సుత్తి శ్రీజకి ఇచ్చాడు శ్రీజకి ఇస్తే ఇక్కడ శ్రీజ ఏం చేయాలి ఆయన మాటలతో ఆయన చెప్పిన పాయింట్స్తో అగ్రీ అవ్వకపోతే తాను ఆయన చెప్పినవి కరెక్ట్ కాదు అనిపిస్తే అప్పుడు ఇంకొకరిని చెప్పాలి చేయాలి కానీ ఓకే మీరు ఏం పేరైనా భరణి గారు మీరు చెప్పిందంతా సంజన విషయంలో అంతా రైటే అగ్రీ అప్రూవ్డ్ అంటూనే యాక్సెప్ట్ చేస్తూనే మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎట్లా చేస్తారు ఇక్కడే వీళ్ళు స్ట్రాటజిక్గా వెళ్ళారు నో డౌట్ ఎందుకంటే అందరినీ తెచ్చేయాలని మాదిరిగా వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఖచ్చితంగా వెళ్ళారు సంజనాకు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తుంది ఆయన చెప్పిన పాయింట్లతో అగ్రీ అయిపోయింది డైల్యూట్ చేశారు డిస్ట్రాక్ట్ చేశారు ఫుటేజ్ కోసం ఎవరి మాట వినట్లేదు ఇవన్నీ చెప్పంటే ఇంత కొండంత రాగం తీసి ఈ పాయింట్స్కి అన్నీ అగ్రీ అయ్యి అప్పుడు థర్డ్ పర్సన్ ఇంకో పర్సన్ కోసం అంటే ఎవరి కోసం అంటే తనూజ కోసం పోనీ తనూజ కోసం ఏం చెప్పింది అంటే మీరు ఇన్నోసెంట్ అనుకుంటున్నారు బట్ కామనర్స్ మీద కొన్ని డైలాగులు వేసేస్తున్నారు వానర్స్ కదా మీకు తెలియదా వాస్తవానికి ఈవిడే కొద్దిగా అతి చేస్తుంది వచ్చినప్పటి నుంచి మేము వానర్స్ మేము అజ్జయించాలి మేము ఇది చేయాలని చెప్పి వానర్స్ మాకు అన్నీ నచ్చినట్టు చేసుకోమన్నాడు బిగ్ బాస్ మీరు చిరాకు పడుతూ కుకింగ్ చేస్తే ఎట్లా 10 మందికి వండి పెడితే అప్పుడు తెలుస్తుంది 3 పూట్ల అన్నీ కట్ చేసుకొని వండి పెడితే పైకి చక్కగా ఏంటి చక్కగా అది బాగుంది ఇది బాగుంది లొట్టలు వేసుకొని తింటూ మళ్ళీ కనీసం ఒక కాంప్లిమెంట్ లేదు ఒక అప్రిషియేషన్ లేదు పైగా ఆవిడ ఏదో ఫన్ వేలో వానర్స్ కదా టెనెంట్స్ కదా నాకు 1-2 అంటే వీళ్ళు గంటలు డిస్కషన్ చేసుకుని వచ్చి 10 మంది నాకు పప్పు కావాలి నాకు నెయ్యి కావాలి నాకు ఆమ్లెట్ కావాలి నాకు సాంబార్ కావాలి రసం కావాలంటే ఎవడు చేస్తాడు మన ఇంట్లోనే 4 ఉండే దగ్గర అవ్వదు కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతూ ఉన్నారు రెసిపీ చెప్పాలి రైస్ ఎక్కువ తక్కువ ఈ మెజర్మెంట్స్ వీళ్ళకే చెప్పాలి అన్నీ చెప్పాలి వండినంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ బాగుందని చెబుతూ మళ్ళీ కంప్లైంట్స్ ఏంటాయి తనుజ అనేది తప్పే లేదు కదా మళ్ళీ ఆ పొటాటో ఫ్రై కాదు కదా కూర్మాలాగా ఉంది కర్రీలాగా ఉంది ఆవిడ ప్రొఫెషనల్ చెఫ్ వీరందరూ కంటెస్టెంట్స్గా కప్పు కోసం వెళ్ళండి అమ్మా మీకోసం వంట కోసం పంపించండి బిగ్ బాస్ ఏమైనా పంపించాడా ఆ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు వండాలి కాబట్టి చేస్తూ ఉంటే
పైగా ఆయిల్ ఎక్కువ వేసి పాడు చేసిన ఎవరు వీళ్ళే కదా. నిన్న అదే కదా జరిగింది. వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత వచ్చారు, ఆయిల్ పోసేసారు, ఇంకేదో ఉప్పు ఏదో వేస్తారు, వీళ్ళే పెంట చేసుకున్నారు, పాడు చేసుకుని మళ్ళీ ఫ్రై కాదు కుర్మాలాగా ఉంది. ఈ వంకలు వెతకడం చూస్తే ఒక్కసారి వీళ్ళకి కూడా ఇచ్చేసి బిగ్ బాస్ చక్కగా దోబేస్తే పని అయిపోద్ది, ఒక సెట్ అయిపోద్ది అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఒక అసలు 1-to-1 మాట్లాడే ప్రియా దూరిపోతుంటుంది. నేను మాట్లాడతాను మాస్క్ మీద, మేము వానర్స్ కదా, మేము మాట్లాడతా. రైస్ సరిపోతుందంటే ఆ మనసులో పెట్టుకున్న రైస్ ఎక్కువ అంటే వాస్తవానికి తనుజ చెప్పిందో కరెక్ట్. ఆ రైసు ఆ అరకప్పు ఎక్కువ వేయించారు, అది మిగిలిపోయింది. అట్లా కాకుండా తర్వాత వీళ్ళు సరే రేపు నుంచి అరకప్పు ఎక్కువ వేయద్దు, తక్కువ వేయద్దు, అప్పుడు సరిపోద్దని తర్వాత. అయితే ఇక్కడ మాస్క్ మ్యాన్ అనేది చూస్తే మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ మాట బాగాలేదు, మీ బిహేవియర్ బాగాలేదు అంటే తనుజ పర్ఫెక్ట్ చెప్పింది ఇక్కడ. ఇంకొకరికి బిహేవియర్ గురించి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు మీ బిహేవియర్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ అంటే చెక్ చేసుకుందే అనేది 100% ఫ్యాక్ట్. వాస్తవానికి చూస్తా ఉన్నాం కదా, వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ చూస్తే ఎవరు దాని తిరిడెడ్డింగ్ ఉంది. ఇతనే ప్రతిసారి పొద్దున్న లేచి నుంచి ఎలా అంటే మొహం కందగడ్డలా దోమ పెట్టుకుని పొడిచినెద్దు అంటారు కదా, పొడిచే గుణం ఉండేది. ఇలా చూసుకొని ఎవరితో గొడవ పడాలి, ఎవరితో నేను పంచాయతీ పెట్టుకోవాలి, ఎవరితో లొల్లి పెట్టుకోవాలనుకుని ఎప్పుడు నాకు ఐ వాంట్ కంటెంట్, ఐ వాంట్ ఫైట్ అనే మాదిరిగా. అఫ్కోర్స్ బిగ్ బాస్కి ఇలాంటి కంటెస్టెంట్లు కావాలి, కంటెంట్ ఏదో వస్తుంది. కానీ ఆయన బిహేవియర్ గురించి, ఆ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనది అట్లా చెక్ చేసుకుంటే నిజంగా మీకేమనిపించిందో చెప్పండి. ఈయన ఎప్పుడు ఎవరితో ఒక నవ్వు ఉండదు, ఒక సందడి ఉండదు, ఒక సరదా ఉండదు, బిగించుకొని ఏమంటారు దొమ్మలు ఆడుతా అందరిని అట్లా చూస్తా. నేను గొడవల కోసమే వచ్చాను, ఎక్కడ సొంత దొరికితే గొడవ ఆడతానని ఆ మోడ్లో 24 hours అదే యాటిట్యూడ్తో ఉండి ఈయనేమో ఆవిడ గురించి చెప్పడం చూస్తే విడ్డూరంగా లేదా. పైగా అన్నపూర్ణలా ఉండాలి, పెట్టే విధానం తినేలా ఉండాలి. వీళ్ళేమో శ్రీజ ఎతనో చెప్పడం, వీళ్ళు ఎంత ప్రేమతో పెట్టేస్తున్నారో చేసేస్తారో చూద్దామా. మరి పెట్టే విధానం బాగోలేదంట. చెప్పడానికి ఏముంది, 100 మంది అక్కడ డిమాండ్ పవన్ కూడా చెప్పేస్తున్నాడు, మనీష్ ప్రియ అందరూ చెప్పేసేవాళ్ళు, ఎంటర్ అయిపోయి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళే. ఇంకా శ్రీజ రెండో పాయింట్ ఏంటంటే ఆ రీతుకి దెబ్బ తగిలితే కన్సర్న్ చూపక్కర్లేదు, కానీ ఆ పాయింట్లో అడ్డు వచ్చింది అందుకే తగిలిందా అని అన్నారంట. మెడికల్ రూమ్ నుంచి వచ్చాక ఎలా తగిలిందిరా, నీకు అడ్డు వచ్చావా అని అడిగింది, అవి తప్పులంట. ఎవడైనా కనీసం ఆలోచించాలి కదా. అంటే ఆ రీతికి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఆడియన్స్లో సింపతి వచ్చేస్తాం, అది మనం ఇది చేసుకోవాలి, మనకేమో కన్సర్న్ ఉన్నట్టుగా ఆవిడకి లేనట్టు. ఆవిడ కావాలని నెట్టేసింది, కావాలని దోసేసింది, ఆవిడ దాటుకుంటూ వెళ్ళిపోయింది, చెయ్యి అడ్డు పెట్టినట్టుంది. గేముల్లో టాస్క్లు స్వతహాగా స్ట్రాటజీస్ పెడతారు, మొత్తానికి ఆవిడ చెయ్యి అడ్డు పెట్టినట్టుంది, దాటుకునే క్రమంలో వెళ్ళిపోయి అప్పుడు తగులు ఉంటుంది, పడిపోయి ఉంటుంది. లేక ఆవిడ అంటే నాకు అడ్డు వచ్చింది కదా, పడిపోయిందిలా, దోలు తీరిపోయిందిలా, సరదా తీరిపోయిందిలా అన్నట్టుగా నువ్వు అన్నావమ్మ అని మాదిరిగా పోర్ట్రేట్ చేసేస్తా ఉన్నారు, హైలైట్ చేసేస్తాను. వాస్తవానికి ఆవిడ ముందుకెళ్ళిపోయి తర్వాత వెనక్కి తిరిగి చూసి ఇలా మొహమ్మద్ చేతులు వేసుకుని అయ్యో అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి షాక్ అయ్యి కొద్దిగా షివరింగ్ కూడా వచ్చి కొంతసేపు అయితే తేరుకోవడానికి బ్లడ్ చూసి అవన్నీ చూసి ఆవిడ నిజంగా భయపడింది. అంత ఇదయ్యింది. పైగా అంటే మెడికల్ రూమ్ నుంచి వచ్చిన వెంటనే ఇవిడ ఎలా అడిగిందని తప్పు అంట. అదేం తప్పు, మళ్ళీ ఇంత ఇప్పుడు ఎపిసోడ్లో కట్ చేసి రేపు ఎల్లుండి అడగొచ్చు కదా అంటే అప్పుడు అడిగింది పర్లేదా. మరి వెంటనే ఎలాగ అడిగింది, ఏం జరిగింది, నా పొరపాటు ఏమైనా జరిగి ఉంటుంది తప్ప కావాలని చెల్లని చెప్పుకోవడానికి కూడా అదొక రీజనా చెప్పండి. దాన్ని పట్టుకొని వచ్చి నామినేషన్ పాయింట్. ఇంకా మళ్ళీ రీతు చౌదరి, అవును తప్పు ఉంది, నాకు ఆపడానికి ట్రై చేసింది, పడిందా అన్నావు, చచ్చిన పాముని ఇంకా చంపడానికి కానీ రేంజ్లో అన్నావని. సారీ యాక్సెప్ట్ చేయి, మరి నిన్న చేసి ఇప్పుడు చేయనంటే ఆ దమ్ము శ్రీజు ఏదో కొద్దిగా గట్టిగా గొంతు వేసుకుని చెప్పేసారు, అవునా ఇక్కడ మనం సీన్ క్రియేట్ చేయాలా, సారీ యాక్సెప్ట్ చేయకూడదా అని మాదిరిగా ఉంది. లోపల ఒకటి బయట ఒకటి అని చెప్పేసి ఈవిడ ముందు యాక్సెప్ట్ చేసి తర్వాత యాక్సెప్ట్ చేయనంటే ఏంటి చేసేది. ఆ ఉన్న సానుభూతి కూడా పోద్ది. అయ్యో దెబ్బ తగిలింది, పొరపాటు జరిగింది ఇలా టాస్క్లు ఆడేటప్పుడు. ముందు వీళ్ళు ఇంకా టాస్క్లు ఆడరా, ముందు వీళ్ళ వల్ల ఉరికిన దెబ్బలు తాకవా, అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటే తప్ప వాంటిడ్లో ఎవరైనా నెట్టేసిందో తోసేసిందో, పైగా పండగ చేసుకుందా, అమ్మయ్య బ్లడ్ గారింది కదా, ఇవి రక్తం కళ్ళ చూస్తే ఆవిడకి తనుజకి ఏమైనా పండగ సరదానా. ఈ శ్రీజాకి బుద్ధి లేకపోతే ఈవిడితో పాటు ఆవిడ కూడా ఏం పేరు ఆవిడ రీతు కూడా అలాగే. అందుకే పాప ఆ అమ్మాయి కూడా బిహేవియర్ గురించి బాడీ లాంగ్వేజ్ అనబట్టి ఆవిడ అంతలా ఏడ్చేసింది. అక్కడ సుమన్ శెట్టి మంచిగా చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ కూడా అలాగే. నెక్స్ట్ సుమన్ శెట్టి సంజనాకి సేమ్ అదే రీజన్ చెప్పుకొచ్చాడు, మీరు 14 మంది ఒకవైపు ఉంటే మీరు ఒకవైపు అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ ఎవరికి సుమన్ శెట్టి ఎవరికి ప్రియా శెట్టికి ఇచ్చాడు కదా సుత్తి, ఆవిడ వచ్చి మళ్ళీ సుత్తు కొట్టింది. ఇక్కడ ఏంటంటే సంజనాకి చెప్పిన పాయింటే చెబుతున్నారు, రిపీట్ అయిపోతుంది కాబట్టి చేయట్లేదు అని చెప్పేసి. రామురాజు మిగిలాడు కాబట్టి ఎవడికి వెళ్ళినంత అక్కడ నేను పగ ఉంది కాబట్టి ఆయన ప్రియా గారు సారీ చెప్పినా పట్టించుకోకుండా నెగిటివ్ బీబడి నుంచి వచ్చి మళ్ళీ ఆయన ఏదో నెగిటివ్గా అంటున్నట్టుంది, ఆయన ఇన్నోసెంట్లా డ్రామా చేస్తున్నాడే అని చెప్పి పగ ఉంది కదా. వాంటెడ్లే కావాలని రామరాజుని చేశారు. కానీ ఇక్కడ కూడా సేమ్ శ్రీజ మాదిరి ఈవిడ కూడా రూల్ బ్రేక్ చేసిందని చెప్పాలి. ఆయన సుమన్ శెట్టి చెప్పిన పాయింట్లను అగ్రీ అయ్యేటప్పుడు యాక్సెప్ట్ చేసేటప్పుడు నువ్వు సంజననే చేయాలి. ఆయన మళ్ళీ వదిలేసి మళ్ళీ వచ్చి రామరాజుని
సో ఫస్ట్ నుంచి వైబ్ లేదు, రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు, ఆ సోది రీజన్ అంటే చెప్పుకొచ్చింది. వాస్తవానికి వాళ్ళు తింటే వాళ్ళ పర్మిషన్ అడగాలి, వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే లేదు. అంతే తప్ప మా ఇంట్లో పని చేస్తున్నారు, మీ ఇంట్లో వచ్చి తినేస్తానంటే ఎట్లా అవుతుంది? వాళ్ళు అనుమతిస్తే వాళ్ళు పెడితే తీసుకోవాలి, తినాలి తప్ప ఆ పాయింట్ పట్టుకుని చెప్పడం. సరే అమ్మ నాకు అర్థమైందిలే అమ్మ, నువ్వు పగబట్టేస్తావు విధంగా. ఆయన కూడా సరే యాక్సెప్ట్ అని చెప్పేసి ఇంకేం చేస్తాడు, ఇంకేం సరే మధ్యాహ్నం చెప్పి నైట్ చెప్పి ఇంత సారీలు చెప్పినాక కూడా. అయితే వీళ్ళంతా స్ట్రాటజీగా వెళ్ళారు. అది సరే ఇక భరణి వచ్చాడు, మనీష్ డిమాండ్లో ఒకరిని చేయాలంటే నాట్ ప్లీజింగ్, నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ ఉందబ్బా అని చెప్పేసి ఆయనకి చేశాడు. పెద్ద పాయింట్ లేవు కానీ ఆ డిమాండ్ పవన్ కూడా బాగానే చెప్పుకున్నాడు, ఆప్యాయంగా మాట్లాడు, నీకు తినిపించే కదా ప్రేమతో, మరి ఇంకెందుకు అని చెప్పేసి మరి ఎక్కడో కంపేర్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని మరి ఆయనకి ఎందుకు అట్లా అనిపించింది. కానీ అదేది కొంత ఉంది, ఆ నెగ్లిజెన్స్ టైపే ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇతను నామినేట్ చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా చూసా, ఆయన కాఫీ కావాలి, బర్త్డే కదా అయింది భరణిది, కాఫీగా ఫ్రూట్ ఇస్తామంటే ఫ్రూట్ వద్దులే బ్లాక్ కాఫీ కావాలని అన్నాడు. దాని గురించి ఎక్కువసేపు మళ్ళీ డిస్కషన్, తొక్కలో మీటింగు, ఆ పవన్ కళ్యాణ్, ఈ డిమాండ్ పవన్, అట్టగే మనీష్ మర్యాద కాఫీ ఇవ్వాలా వద్దా అనేది. ఇప్పుడు బిగ్ బాస్ అంత ఫుడ్ పంపిస్తున్నాడు, పాలు ప్యాకెట్లు పంపిస్తున్నాడు, ఫ్రూట్స్ పాడైపోతానే ఏదో ఒక ఇంప్రెస్ చేయండి, టాస్క్లు ఇచ్చి అవి ఇస్తున్నారు తప్ప పనులంటే పనులు చేయించుకోవడమే కదా, వాళ్ళు కూడా పెట్టాలి, పెడతారా పెట్టరా అని టెస్ట్ చేసేదానికే బిగ్ బాస్ ఇంత ఫుడ్ అంతా పంపించి కాన్సెప్ట్ కూడా పెట్టాడు. కనీసం వీళ్ళు పనులు చేయించుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప అరే కొద్దిగా ప్రేమగా చూద్దాం, కొంత ఇద్దాం చేద్దాం, ఇచ్చుకోమన్నాడు కదా, ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా మళ్ళీ డ్రామా. కాఫీ కోసం అయితే మళ్ళీ డిమాండ్ అన్నాడు, ఆయనకి ఇద్దాం అది ఇతరే కొద్దిగా పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చింది. సరే మొత్తానికి 9 మంది నామినేట్ అయితే ఉన్నారు. ఇక సరే ఇంకో నెక్స్ట్ వన్ ఏంటి, ఆ సుమంత్ అనుజిత కూడా మీరు తప్పని తెలియదు బ్రహ్మాండంగా మాట్లాడి ఆయన చెప్పడం. ఆమె ఏమనిందంటే నిన్న వాళ్ళు అగ్ని పరీక్షలో కష్టపడి వచ్చారన్నారు కదా, మేము కష్టపడి సెలబ్రిటీలు అయ్యాం కదా అని కెమెరాలతో, అంటే అదేమన్నా పెద్ద తప్ప? మరి వీళ్ళు కూడా ఒకప్పుడు నెపోటిజం కాదు కదా, బ్యాక్గ్రౌండ్ జీరో బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే కష్టపడి కిందపడి మీదపడి ఈ స్థాయికి వచ్చారు కదా. ఆ మాట చెప్పుకుంది ఆవిడ, ఏం బిగ్ బాస్ రోజు అది వినలేకపోతున్నాం అనే మాదిరి. అది కూడా తప్పని లెక్క పోర్ట్రే చేసి హైలైట్ చేసి బిహేవియర్ గురించి మాట్లాడింది. ఆవిడ బాగా హర్ట్ అయిపోయి. ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తాడు అక్కడ, భరణి గారు వస్తానంటే గ్రూప్ గేమ్ అవుద్దని, వీళ్ళకు ఉంది గ్రూప్ గేమ్ అయితే బ్యాడ్ అయిపోతుంది. బట్ వాళ్ళు ఇది గ్రూప్ గేమ్ ఆడుకుంటున్నారు, వాళ్ళ ఆస్పిరిటే కొనసాగిస్తామన్నారు, మనం ఆడట్లేదంటే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు పర్ఫెక్ట్గా వాళ్ళ గేమ్ని అబ్జర్వ్ చేశాడు ఆయన. ఎందుకంటే సుత్తిస్తే వాళ్ళు ఏం చేశారు, సేవ్ చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళి నలుగురికి సుత్తులు ఇచ్చారు. సో వీళ్ళందరూ వరుస 8 మంది లైన్లోకి వచ్చారు, నామినేషన్లకు అయిపోయారు, అందరూ నామినేట్ అయ్యారు. అట్లా కాకుండా 9 మంది డేంజర్లో వాళ్ళు పెట్టేశారు. వీళ్ళు వెళ్ళి ప్రతిసారి సుత్తు ఒకటి చేతిలో ఫస్ట్ ఎవరు మరి మాస్క్ మన చేతిలో పెట్టారు, ప్రతిసారి అతని చేతిలో పెట్టారు. మిగతా వాడికి సుత్తు రాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు డేంజర్లో ఉంటారు కదా. అప్పుడు 5 కూడా డేంజర్ జోన్లో ఉండేవారు, నామినేట్ అయ్యేవారు కదా. బట్ వీళ్ళది ఆలోచించుకోలే, వీళ్ళు ఏకం 8 మంది నామినేట్ అయిపోయారు. వాళ్ళేమో చక్కగా ప్లాన్గా గ్రూప్ గేమ్ ఆడుకుంటూ చేశారు. మళ్ళీ దానికేమో మసిపూసి మారడికే అక్కడ కేవలం తనూజ అని శ్రీజ, అట్టగే రాము రాథోడ్ని ప్రియా శెట్టి, వాళ్ళని కూడా నామినేట్ కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సంజనకు పాయింట్లు చెప్పిన చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు పక్క ప్లాన్గా స్ట్రాటజిక్గానే వెళ్తూ ఉన్నారు, అంతే తప్ప వాళ్ళకి ఏం ప్లాన్ లేక లేదు, పాడు కాదు, అంత లెక్కలేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ వారం ఓటింగ్లో చూస్తే వీళ్ళ గ్రూప్ గేమ్ని, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసేటప్పుడు ఆడియన్స్ ఎలా ఓటింగ్ ఉంటుంది ఏంటనేది. ఎందుకంటే ఈ ప్రియా, మనీష్, శ్రీధ డిస్కషన్ పెట్టారు కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు, 100% సంజన అవుతారని అంచనాలు వేసుకుంటున్నారు కదా. ప్రతి సీజన్ చూస్తావు కదా అంటే ఆ శ్రీధ కూడా చెబుతుంది కదా, లేదు ఆవిడదే తప్పుని సరే అందరూ కలిపి ఎందుకు అంతలా మీద పడిపోవాల్సి వస్తుందని ఆడియన్స్లోకి వెళ్తుందని లెక్క. మరి అలా వెళ్తుందా, లేకపోతే వీళ్ళే ఆడుతున్నది రైట్ అని వీళ్ళనే ఓటు వేసి వీళ్ళనే ఉంచుతారని మరి మీకేమనిపించింది? మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.